ఎక్కడండి మనం ఆర్థికంగా వెనుకబడింది మన రాష్ట్రం. ఉం? ఒక్కొక్క కెమికలాలు ఇట్లా బయట పడుతుంటే ఆ, రాష్ట్రం వెనుకబడ్డాయి, రాష్ట్రం దగ్గర నిధులు లేవు అని మనం అనుకుంటున్నాం కదా. ఆ? మరి వీళ్ళకి ఇన్ని కోట్లు ఎట్లా సంపాదించిండు? వందల కోట్లు. ఒక ల్యాండ్ సర్వే అంటే డీటెయిల్స్ ఇంత సంపాదిస్తే సర్వేయర్, ఓన్లీ సర్వే సర్వేయర్, డిప్యూటీ డైరెక్టర్. ఇప్పుడు చాలా శాఖలలో దొరుకుతుంది. గతంలో కరెంట్ బోర్డులో దొరికిండు, వాటర్ బోర్డులో దొరికిండు, ఒక చిన్న చిన్న స్థాయిలోనే ఏఈలు డీలర్. మరి వందల కోట్ల మరి ఉద్దేశం. సరే ఈ గవర్నమెంట్ మరి ఇటువంటి వాళ్ళ మీద దృష్టి పెడితే కొంచెం ఆ డబ్బు పక్కదారి పడకుంటుంది కదా. ఆ? మమ్మమ్మమ్మ ఇంత డబ్బా ఏం సజ్జల చేసుకుంటారు మీద, ఇంకా? మంచాల కింద. ఆ? ఒక్కోడు డబ్బులు లేక, ఉద్యోగాలు లేక, మిగతా పునాన సంఘాలు ఇబ్బంది పడుతుంటే వీడు కట్టలు కట్టలు తెచ్చి వాడు పరుపుల కింద సస్యలు పెట్టినట్ట. ఇంత ఇంత దారుణమా వీడు? ఆ? చంద్రాయకుట ఇక చంద్రాయనగుట్ట పరిధిలో జూన్ 16న ఇక ల్యాండ్ అండ్ సర్వే విభాగంలో మళ్ళీ జూన్ 2 డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి సుంకర్ నరహరిరావును ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం గచ్చిబౌలిలోని నరహరి ఇంట్లో ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లలో మొత్తం పలు చోట్ల 10 చోట్ల ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించి ఇక కళ్ళు చెదిరే ఆస్తులను గుర్తించారు. నరహరి ఇంట్లో జరిపినటువంటి సోదాల్లో మంచం పార్క్ కింద 1,10,00,000 దొరికినాయి. అట్లాంటి నోట్ల కట్టలు చాలా ఉన్నాయి. వాటిపైనే ఆయన నిద్రిస్తున్న వైనం కూడా వెల్లడైంది. ఆ దానికి ఆయన పండుకునే మంచం కిందనే ఉన్నాయట. ఇక ఇంట్లో అటక మీద సైతం సంచుల్లో దాచిన కరెన్సీని గుర్తించారు. అటక మీద అంటే సజ్జలు, అంటే ఒకటి చూసినా సజ్జల పైన. ఇంతమంది కూర్చున్నా అనుభవించు రాజా అంటే ఆడు చూడు ఎంత అదృష్టం. కూటికి గతి లేకుండా వాడు చాలా మంది తిడుతుంటే వాడు నోట్ల కంటే పరుపు కింద తీసుకొని పండుకుంటున్నట్టే ఆయన బలుపు చూసినావా ఎంత ఉంది. ఇది నిజంగా ఏసీ పదిగారు రైటు చేయాలి ఎనిమిద. ఎక్కడైతే అధికారులు పెద్ద పెద్ద అధికారులు వాళ్ళ మీద కంపల్సరీ. అందుకని చెప్తున్నా, గవర్నమెంట్లో ఎన్ని పథకాలు చేసినా ఏం చేసినా ఒక శాఖలకు వెళ్తాయి. అవి బడ్జెట్ కేటాయిస్తారు. ఆ బడ్జెట్ కేటాయించినప్పుడు ఏంటంటే అవి శాఖల వారికి వెళ్ళిపోతాయి. వాళ్ళు కూడా చాలా మంది ఎన్నికేసుకుని ఉన్నారు. వీడంటే వీడు స్కామ్ చేసి ల్యాండ్ బొంకలు ఎక్కువనే చేస్తుండగా ఫస్ట్ ఈ అధికారులను అందరి మీద రైడ్ చేయాలి. చేస్తే గవర్నమెంట్ని ఏమన్నా వాళ్ళు ఇచ్చే నిధులైనా కానీ ఏమైనా కాపానికి ఉంటుంది. సరే ఏమంటారు గవర్నమెంట్ అంటారు, ఇప్పుడు ఇటువంటి రైతు సంక్షేమం చేస్తున్నాం, రైతు భరోసాని కొన్ని విడుదల చేసినాం. విడుదల చేయగానే సరైన ఇప్పుడు రైతులకి కానీ ఇక్కడ ఇచ్చిన పథకాలు కానీ పబ్లిక్ అందనప్పుడు, ప్రజలకు అందనప్పుడు అవి ఎక్కడ పోతున్నాయని చెప్పేసి సంబంధిత అధికారుల మీద మనం ప్రశ్నిస్తే వాడు చెప్పగలుగుతాడు. ఇప్పుడు నిధులు వచ్చినాయా రాలేదా, ఈ వచ్చిన నిధులు ఎక్కడ పోయినాయి, ఒక శాఖకు వచ్చిన నిధులు ఎక్కడ పోయినాయి, ఒక రైతు భరోసాకు నిధులు ఎక్కడ పోయినాయి. దొరికిపోతారు. ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇట్లనే చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది. ఏ గవర్నమెంట్ అయినా ఈసారి నేను నెక్స్ట్ కూడా నేను గెలవాలని కోరుకుంటారు, ఏ ప్రభుత్వం వచ్చినా. కానీ వాళ్ళు ఎంతవరకు చేస్తున్నా వారు నిజంగా ప్రకటించిన నిధులు లేకపోతే ఇంకో చేసినా అని చెప్తే దానికి సంబంధిత అధికారులని మనం ప్రశ్నించినాం అనుకో వీటి బయటపడతాయి. వీడు వీడు చూస్తాడు. ఒక్క డిప్యూటీ డైరెక్టర్ ఒక్కని ఇంటినే 100 కోట్లు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా, దేశం ఎందుకు బాగుపడుతుంది, రాష్ట్రం ఎందుకు బాగుపడుతుంది? ఇది లేకే కదా మనం అందరం ఎవరు విమర్శించుకోవడం, వాడలంగా వీడి దొంగ ఈ మాట్లాడుకోవడం సరిపోతుంది. మనం ఇటువంటి వాళ్ళని పట్టుకుంటే కంపల్సరీ ఎవరైతే మనము ప్రతి పేదవాడికి ఉచిత విద్య, ఉచిత వైద్యం అందనుకుంటామో అంతది ఎందుకు